చేస్తాను. హైపఫ్ హైపఫ్ చేసి మీకు అయిపోయింది కదా హై. మర్చి కూడా పోయింది. సో హైపఫ్ ఎప్పుడు పెట్టినా విత్ ఒకవేళ లీవ్ చేస్తున్నాం ఎక్స్టెన్షన్ పెట్టి అంటే మాత్రం పోనీ వేయాల్సిన అవసరం లేదు. బట్ హైపఫ్కి పోనీ వేస్తున్నాం అంటే మాత్రం ఫస్ట్ పోనీ వేసేసుకోవాలి. ఎక్స్టెన్షన్ పెడతాను కదా నేను. లీవ్ చేస్తే ఎక్స్టెన్షన్, పోనీకి అయితే అవసరం లేదు. బట్ వాళ్ళు పోనీ ఎక్స్టెన్షన్ కూడా కావాలి, నాకు పోనీ వాళ్ళు కావాలంటే చేసినప్పుడు ఎక్స్టెన్షన్ పోనీ ఎక్స్టెన్షన్ పెట్టాను. పోనీ ఎక్స్టెన్షన్ సపరేట్ వాల్యూమ్ కోసమే కదా, వాల్యూమ్ కోసమే కానీ పైనుంచి కర్ల్స్ ఉంటాయి. పోనీ నార్మల్ ఎక్స్టెన్షన్ వెడల్పు ఉంటుంది కదా, పోనీకి రాదు. అది ఎట్లా పెడతారు కింద? పోనీ పైన నుంచి పెడతామా? దానికి 1 క్లిప్ ఉంటుంది. నార్మల్ ఎక్స్టెన్షన్ అయితే 3 ఉంటాయి కదా, అవును. దానికి 1 పిన్నే ఉంటుంది. అంటే మన న్యాచురల్ పోనీ వేసిన తర్వాత పైనుంచి అడ్జస్ట్ చేయటం. అడ్జస్ట్ చేశాక మళ్ళీ దాని చుట్టూ మనం హెయిర్ జ్యోతికి కానీ బండ్లు చేసినప్పుడు వీళ్ళు క్లిప్పింగ్ సరిగ్గా చేయలేదు కాల్ చేసి. సో ఫ్రంట్ కొంచెం బౌన్స్ ప్రాపర్ రాలా. అయిపోయింది. సో ఇప్పుడు వీపఫ్ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్ వీ షేప్లో వేస్తాం కదా. హైపోనీ అంటే ఎగ్జాక్ట్ యాడ్స్ నుంచి స్ట్రైట్. ఇందాక దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? స్లైట్ యూ తీసాము, ఇది ఎగ్జాక్ట్ స్ట్రైట్. హైపోనియా సంగీత్ ఎన్ని లాంగ్ ఫ్రాక్స్ కూడా ఈవెన్ ఆఫీస్ వేర్కి కూడా వేయించుకుంటారు, జంప్ సూట్స్కి వాటికి. రివర్స్ పెట్టి వేస్తాం, అదేంటివినా? వీపఫ్ ఫస్ట్ పిన్స్ పెట్టిన తర్వాత మళ్ళీ వేస్తాం కదా. వీపఫ్ వీపఫ్ జ్యోతికి అదే వేస్తాం కదా. హైపఫ్
దీనికి చాలా మంది స్టఫ్ పెడతారు, ఇంత ఇంత బంపెక్స్, మనకు అవసరం లేదు. ఇది క్రాస్ లో తీసుకోవాలి సెక్షన్స్. Sporty boys, classy girls, you may happy race. Fancy guys, fancy babes, enjoy all the days. Mana yukkaram nedusaki, agasana sarihaddu. Mana బ్యాక్ కోవింగ్ కుట్టి ఫ్రంట్ అటు సైడ్ పెట్టుకోవాలి. మిడిల్లో మాత్రమే పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది క్లోజ్ అయిపోతుంది కదా ఇటు సైడ్. ఇక్కడ లైట్గా తీసుకోవాలి. దీనికి స్ప్రే కొట్టేసి ఇప్పుడు దీన్ని మిక్స్ చేయాలి. raincoat నెట్టేసి వాలీబాల్ ఆడేద్దాం. సూర్యున్నే సైకిల్ చేసి క్యారమ్స్ ఆడేద్దాం. శాటిలైట్ లెక్కలపై తూగుతూ ఎలుగేద్దాం. కోయిలతోనే పోటా పోటీగా కీబోర్డ్ వాయిద్దాం. మన శక్తికి సాటి లేదని లోకానికి సాటి చెప్పరా. పాకిస్తాన్ పోడంలో చెడుగుంటే ఆడైనా ఐరాస సభలోనే జనగణమన పొందైనా సుమనాలే. Sporty boys, spicy girls, you may happy race. Fancy guys, fancy babes, enjoy all the day. ఈవెన్ హైట్ రావాలి, అది చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదు ఇటు సైడ్ వాల్యూమ్ తక్కువ ఉంది అన్నప్పుడు దీనికి తగ్గట్టుగా దీన్నైనా దించుకోవాలి. Dynamite, quality, day and night, seven days day. Everest ain't nothing about that. Daily life, స్టోరేజ్ ఉంటుంది స్వప్న, నాన్ స్టాప్ స్టోరేజ్ ఉంటుంది అని ఫోన్ తీసేస్తూ ఉంటుంది. ఇది హార్డ్ తీసుకోవాలి. ఈ మధ్య రికార్డింగ్ చేయలే కదా. నా పెద్ద కూతురు అన్ని డిలీట్ చేస్తూ ఉంటుంది, డబుల్ కనపడి. క్లాస్ వస్తున్నా అంటే ముందు రోజు ఇంగ్లీష్ Fancy boys, fancy girls, you may happy race. Fancy guys, fancy babes, enjoy all the day. Mana yukkaram nedusaki, agasana sarihaddu. Mana jelly enadu, avadu yechikku. Sporty boys, fancy girls, you may happy race. Fancy guys, fancy babes, enjoy all the day. దీపం అంటే జస్ట్ అది టీ షర్ట్లో వచ్చి మొత్తం ఇదే ప్యాటర్న్, కానీ ఇలా రివర్స్ పెట్టి దానికి సైడ్స్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు, నీ ఇష్టం. మధ్యలో ఒకటి ఎవరైతే ఫ్రంట్ నుంచి చూస్తారో టోటల్ ఈవెన్గా కనబడాలి, పైన అవసరం లేదు నీకు.
ఎవరెవరికి సూట్ అవుతుంది ఫోర్ హెడ్ అని కాదు, చిన్న ఫేసెస్ ఉన్న వాళ్ళు కూడా పఫ్స్ ఎక్కువ పెట్టుకునేవాళ్ళు. ఫోరెడ్ ఉన్న వాళ్ళకి సెట్ అవ్వదు, కొంచెం అంటే ఓకే, బట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇదంతా ఓపెన్ అయిపోతుంది కదా, ఇక్కడ ఎంత పెట్టినా ఇది ఉండదు కదా. మోస్ట్లీ ఇక్కడ నుంచి హెయిర్ స్టార్ట్ అవుతుంది కదా, వాళ్ళకి బాగుంటుంది చిన్న ఫేస్. ఇప్పుడు ఇది వాల్యూమ్ డమ్మీది కాబట్టి మనకి ఎక్కువ ఉంది కదా. సో రియల్ హెయిర్కి అయితే ఇంత ఉండదు వాల్యూమ్. ఇదంతా పోనీలో మిక్స్ చేస్తుంది, ఎక్కువ ఉంది కాబట్టి. పోనీ నాకు కిందికి అయిపోయింది కదా, సో నేను ఇక్కడ బ్యాక్ పోనీ కింద పోనీ అనేది ఫ్లాట్ అయిపోయింది, పట్టుకోవాలి హైట్ రావడానికి. ఇప్పుడు హైట్ పెట్టి రావడానికి ఇప్పుడు నేను ఈ పోనీ మిడిల్లో జస్ట్ లైట్ బ్యాక్ మిడిల్లో, ఎడ్జెస్ కాదు, ఓన్లీ మిడిల్ స్ప్రే. జనరల్గా హైపోని అంటే మనము అది కిందకి జారకుండా డబుల్ టైం వేస్తాం కదా మ్యామ్, కింద పాటు వేరు అండ్ ఇయర్ వెనకాల పాటు వెనుక అట్లా కూడా వేయచ్చు. 3 పోనీస్ వేసి అది కర్ల్స్ చేసినప్పుడు పోనీ స్టెప్ బై స్టెప్ వేసి కర్ల్స్ చేస్తే టోటల్ కర్ల్స్ వస్తాయి, ఎక్స్టెన్షన్ పెట్టకుండా. ఓకే, అలా కూడా చేయొచ్చు. బట్ ఇట్లా వేసి ఏంటంటే ఇంకా మళ్ళీ వాళ్ళు ముట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇంకా వాళ్ళకి అది అట్లా ఉంటే పోతుంది ఇక పోనీ. ఓకే, ఇంకా మనం ఈ హెయిర్ లీవ్ చేసేయమంతే అంతే, హై పోనీ కదా, ఇట్లా పోనీలానే ఉంటుంది. నీట్గా స్ప్రే చేసేసి దీనికి ఫుల్ క్రిప్పింగ్ ఫుల్ స్ట్రైట్నింగ్. నువ్వు డైరెక్ట్ పోనీ అంటే ఫుల్ క్రింపింగ్ చేస్తే బాగుంటుంది, ఓన్లీ స్ట్రైట్నింగ్ చేసినా బాగుంటుంది. బట్ ఫ్రంట్ ప్యాటర్న్ మాత్రం క్రింపింగ్ ఉండాలి. ఇది వాల్యూమ్ కనిపించాలంటే క్రింపింగ్ చేయాలి. వల్ల వాల్యూమ్ లేదు అనుకుంటే ఎక్స్టెన్షన్. ఇది మాత్రం ఫుల్ స్ప్రే కొట్టేసి దీనికి వెడల్పుగా చేసి దీని నుంచి సెక్యూర్ పెట్టండి. సెక్యూర్. దీనికి మనం ఎక్కువ స్ప్రే చేసేసి పౌడర్ వేసేసిన ఇట్లా పుల్లింగ్స్ లాగా ఇట్లా కూడా తీసి పెట్టేయచ్చు. ఇలా తీసి కూడా ఇలా ప్యాటర్న్స్ ఇలా తీసి కూడా పెట్టేయచ్చు. ఫుల్ వాల్యూమైజింగ్ పౌడర్ వేసేసి ఇలా తీసి స్ప్రే కొట్టేసి పెట్టేసి ఇది ఇలానే ఉంటుంది, కదలదు. వాళ్ళు ఎటు కదిలినా ఏం చేసినా ఇలా కూడా ఉంటుంది. ఇది బ్లాక్ హెయిర్ కాబట్టి ఈ పైన ఏవైతే మనం 1 పిన్ 2 పిన్స్ పెడతామో అది కనబడదు. ఒకవేళ కనబడిన జస్ట్ ఇక్కడ ఒక మనం ఏదైనా పెట్టినా సరిపోతుంది, చిన్న బ్లౌజ్ పిన్స్ లాగా. ఇది హై పోనీ. నువ్వు అన్న హై పోనీ అయితే పైన ప్యాటర్న్ వేసి కింద ఒక పోనీ, ఇక్కడ ఒక పోనీ, ఇక్కడ ఒక పోనీ వేసి కింద పోనీకి ఫస్ట్ కల్స్ చేయాలి, తర్వాత సెకండ్ పోనీకి కల్స్ చేయాలి, తర్వాత థర్డ్ పోనీకి కల్స్ చేసి అది మొత్తం బ్యాక్ కోమింగ్ చేసి ఇలా పెట్టేసి హైట్ లాగా హైట్ వైజ్ ఇట్లా మంచి గర్ల్స్ కనిపిస్తాయి, స్టెప్స్ లాగా కనిపిస్తాయి అట్లా పెట్టి. నేను అన్నది ఇప్పుడు మనం ఇట్లా హై పొడి రావాలంటే ఇది జారకుండా, ఇప్పుడు నాకు జారిపోతుంది సిల్కీ హెయిర్ కాబట్టి, అప్పుడు ఇక్కడ జారది కదా, ఎందుకంటే మనం ఫుల్ స్ప్రే కొట్టి కరెక్ట్గా పెట్టేస్తాం కదా హైట్లోకి. అండ్ క్రింపింగ్ చేస్తే ఏంటంటే హెయిర్ అనేది స్లిప్ అవ్వదు నీకు. ఓకే, ఇట్లా క్రింపింగ్ అందుకే ఉంటుంది.